Aditya LCD LED TV Training Institute, change your life. Aditya LCD LED TV Training Institute near Indralaj, Lakshminagar, Godavarkani, District Peddapelli, Old District Karimnagar, State Telangana, 9866749835 80740699835. సో ముందుగా మీరు వచ్చే వారందరూ కూడా ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలండి. 5000 కట్టినట్లయితే మీ సీట్ను మేము రిజర్వేషన్ చేయగలము. ఓన్లీ 10 మెంబర్స్కి మాత్రమే. ఫుల్ ప్రాక్టికల్ అండ్ థియరీ కూడా మేము పూర్తిగా మీకు సబ్జెక్ట్ ఇవ్వడం అవుతుంది. మీరు ఎలా ప్యానల్ తెచ్చుకున్నా పర్వాలేదు, మీరు ఎట్లా అంటే అట్లా నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. 12/3/2020 న్యూ బ్యాచ్ స్టార్ట్. బుకింగ్ యువర్ సీట్, 5000 రూపీస్ పెయిడ్. యువర్ సీట్ రిజర్వ్డ్ సార్. 5 days class with full practical and theory. 1 year 100% supported sir. 32 GB course pen drive available. Offline class available. Only 10 members sir. Booking your seat 5000 rupees. Total fees 10,000. సో ఇక్కడ 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ అవైలబుల్ అంటే మా దగ్గరకు వచ్చిన వారికి పెన్ డ్రైవ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మా దగ్గర రాని వారికి 32 GB పెన్ డ్రైవ్లో ఇక్కడ జరిగే కోర్స్ అన్నీ కూడా థియరీ ప్రాక్టికల్ అన్నీ లోడ్ చేసి ఇవ్వడమే జరుగుతుంది. దాంతోపాటు కాఫ్ డేటా, ఇమేజెస్, సాఫ్ట్వేర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లోడెడ్ సార్. 100% సపోర్టెడ్. థ్యాంక్ యూ. ఈరోజు మన క్లాస్ వచ్చేసి RT9955. సో RT9955GQW ఐసీ కోసం అండి. సో ఈరోజు మనం దీనికి సంబంధించిన డాటా మనం చెప్తున్నాము. సో ఈ ఐసీకి కావాల్సిన మనకు డాటా ఏ విధంగా ఉంటుందంటే నేను పిక్చర్లో చూపిస్తున్నాను. ఐసీ ఈ విధంగా ఉంటుంది. సో అదేవిధంగా మనకు డాటా వచ్చేసి ఇక్కడ నేను కలర్లు వేసి పెట్టానండి. సో ఈ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన మనకు డాటా షీటు ఇంటర్నెట్లో ఆల్రెడీ మనకు అవైలబుల్గా ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పిన్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా పాజిటివ్ ఇన్పుట్ అనేది ఏ విధంగా వెళ్తుంది. సో మనకి వచ్చేసి ప్యానల్ ఇన్పుట్ అండి. ప్యానల్ ఇన్పుట్ అనేది రెడ్ కలర్ వేశాను. సో ప్యానల్ ఇన్పుట్ అనేది రెడ్ కలర్ వేశాను. ఇక్కడ చూడండి, ప్యానల్ రెడ్ కలర్ అనేది వేశాను. సో మనకు అది సప్లై వచ్చేసి 16-17కు పోయిందండి. సో ఇక్కడ చూడండి 16-17 ఇన్పుట్గా 16-17 పిన్కు సో వెళ్ళడం అనేది జరిగింది ఇన్పుట్గా. సో అదేవిధంగా ఇదే ఇన్పుట్ మనకు 20 నెంబర్ కూడా పిన్కు వెళ్ళడం జరిగింది. INVL అని ఉంటుంది. ఇంటర్నల్గా మనకు ఇంకా ప్రొటెక్షన్గా ఐసీలు ఉంటాయి కనుక వాటికి సంబంధించిన సప్లై. సో మెయిన్ సప్లై వచ్చేసి 16-17. సో ఈ సప్లై లేనట్లయితే ఈ ఐసీ కూడా ఆన్ కాదు. అంటే 16, 17, 20 వరకు మనకు ఆ 20 పిన్లకు సప్లై అనేది ఉండాలి. సో ఇది ప్యానల్ వచ్చేసి 12 V ప్యానల్. సో అదేవిధంగా మనకి ఇక్కడ 12 V మనకు ఇచ్చిన వెంటనే మనకు అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అవుట్పుట్ అనేది మనకు 13-14. సో ఇక్కడ చూడండి 13-14 పిన్ ద్వారా L2 లైన్ కాయల ద్వారా ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగిందండి. 3.3. సో ఇది బ్లూ కలర్లో వేశాను. సో ఇక్కడ లైట్ బ్లూ వేశాను. 3.3 అనే వోల్టేజ్ అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంటుంది. సో అదే ఫీడ్బ్యాక్ మనకు అవుట్పుట్ అనేది రావడం జరిగిన తర్వాత మనకు ఈ పిన్ అవుట్పుట్ నుంచి మనకి ఇక్కడ ఎన్నోది పిన్ లెవెల్కు అవుట్పుట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చిందా 3.3 లేదా అని తెలియజెప్పడానికి ఈ అవుట్పుట్ అనే సిగ్నల్ ఈ ఐసీకి అనేది వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనకు చూడండి డివైడర్ సర్క్యూట్ ద్వారా మనకు 10వ నెంబర్కు ఫీడ్బ్యాక్ ఇక్కడ 2 అని చెప్పి రాసి ఉందండి. సో ఇక్కడ మనకి ఇక్కడ కరెక్ట్గా వోల్టేజ్ ఉందా లేదా అనేది చెప్పడానికి కోసమే ఫీడ్బ్యాక్ అనే సప్లై. ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా లేనట్లయితే ఇమీడియట్లీ పడిపోవడం అనేది జరుగుతుంది. సప్లై అనేది పడిపోవడం అనేది జరుగుతుంటుంది. సో అదేవిధంగా ఈ సప్లై వచ్చేసి మనకు టీకాన్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ టీకాన్కి మనకు వెళ్ళిన తర్వాత మనకు టీకాన్ ఆన్ అయిన వెంటనే ఎనబుల్ వోల్టేజీ, ఈ ఎనబుల్ వోల్టేజ్ ఇక్కడ చూడండి, ఎనబుల్ వోల్టేజీ బ్రౌన్ కలర్లో వేశాను. ఎనబుల్ వోల్టేజీ 9వ పిన్కు రావాలండి. సో 9వ పిన్కు ఎనబుల్ వోల్టేజ్ ఎంత వస్తుందంటే 3.3 అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3.3 వస్తే తప్ప మిగిలిన వోల్టేజ్లు బయటికి అవుట్పుట్గా రావు.
సో అదేవిధంగా మనకి ఇది వచ్చిన వెంటనే అంటే 3.3 ఉందా లేదా ఎనబుల్ పిన్ను 9వ పిన్ దగ్గర 9 పిన్ దగ్గర మనకు 3.3 ఉందా లేదా ఎనబుల్ వోల్టేజ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నట్లయితే వచ్చినట్లయితే మనకి ఇమీడియట్గా ఏబిడిడి అని రావాలి. సో ఇక్కడ 12 వోల్ట్ అనే సప్లై మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇదే సప్లై మనకు స్విచ్చింగ్ అయినట్లయితే ఇక్కడ 12 వోల్ట్ అనేది ఉంటుంది. అదే ఇది స్విచ్చింగ్ అయినట్లయితే ఇప్పుడు ఎల్ఎక్స్ అంటే ఇక్కడ స్విచ్చింగ్ అన్నమాట. స్విచ్చింగ్ సప్లై అనేది మనకు లోపల ఫెట్ ఉంటుంది. దీని ద్వారా మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే గ్రౌండ్ అవుతూ ఉంటుంది. ఇటు పాజిటివ్ ఇక్కడ బూస్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. లైన్ కాయలు చార్జ్ డిశ్చార్జ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏసీ సిగ్నల్గా మారుతూ ఉంటుంది. ఏసీ సిగ్నల్ను డీసీగా మార్చడానికి ఒక డయోడ్ వాడతాడు. ఆ డయోడ్ నుంచి మాస్ఫెట్కి ఇచ్చాడు. ఇక్కడ నేను చూడండి ఆరెంజ్ కలర్ వేసాను, మాస్ఫెట్కి ఇచ్చాడు. సో ఇక్కడ మాస్ఫెట్ అనేది ఇక్కడ పీ ఛానల్ అండి, అంటే సోర్స్కి అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకు సోర్స్కి ఇచ్చిన తర్వాత డ్రైన్ నుంచి మన అవుట్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే ఇక్కడ జీడి అని చెప్పి రాసింది. సో ఇక్కడ మనకు జీడి అనే పిన్ ద్వారా మనకు ఇప్పుడు జీడి అని చెప్పి రాసింది కదా, జీడి అనే పిన్ ద్వారా అంటే 30 పిన్ అండి, ఇక్కడ బ్రౌన్ కలర్ వేసాను. ఈ గేట్ డ్రైవ్ అనే సిగ్నల్ ఇస్తే మనకి ఇక్కడ సోర్స్ నుంచి వచ్చిన సప్లై ఇక్కడికి రావడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనకు ఫిట్ బాగుందా లేదా అని చెప్పడానికి ఇక్కడ మనకు సోర్స్కు ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది సోర్స్ కండి. సోర్స్కి మనం చెక్ చేసుకున్న తర్వాత డ్రైన్ నుంచి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ వచ్చి ఇక్కడ రానట్లయితే మాస్ఫెట్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది ఓన్లీ ప్రొటెక్షన్ కోసం మాత్రమే వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా దీని యొక్క సిగ్నల్స్ అనేవి చూడండి. ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి డివైడర్ సర్క్యూట్. సో ఇది డివైడర్ సర్క్యూట్ అంటారు. ఇది ఇప్పుడు మనకు డివైడర్ సర్క్యూట్ ద్వారా ఫీడ్బ్యాక్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అది కూడా ఆరెంజ్ కలర్లో వేశాను. సో ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్లో వేసింది ఫీడ్బ్యాక్ అండి. ఇక్కడ ఫీడ్బ్యాక్ 1 అని ఉంది. ఆ ఫీడ్బ్యాక్ 1 అనే దానికి మనకు వెళ్ళడం అనేది జరిగింది. సో ఇది మనకు సరైనట్టుగా కరెక్ట్గా లేనట్లయితే ఇక్కడ మనకు వోల్టేజ్ కరెక్ట్గా రాలేదు అన్నట్టుగా మనకు చెప్తూ ఉంటుంది. సో అందువల్ల మనకు వెంటనే అది అక్కడ వోల్టేజ్ అనేది పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు అదేవిధంగా ఏబిడిడి తర్వాత విజిఎల్ చూసుకుందామండి. సో మనకు ఇక్కడ విజిఎల్ వచ్చేసి బ్లూ కలర్ వేసాను. విజిఎల్ వచ్చేసి మనకు బ్లూ కలర్ వేసాను. ఇక్కడ చూడండి డ్రైన్ 40. సో 43 పిన్ నుంచి ఇక్కడ C16 అనే కెపాసిటర్ ద్వారా నెగిటివ్ సిగ్నల్ అనేది మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చిన సిగ్నల్ ఇక్కడ మనకు పాజిటివ్ సిగ్నల్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది నెగిటివ్ సిగ్నల్ అవుతుంది. సో ఇక్కడ నెగిటివ్ బూస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి రివర్స్లో వేసాడు డయోడ్. అంటే ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ మనం రివర్స్ వేసిన తర్వాత ఇక్కడ మైనస్ వోల్టేజ్గా చూపిస్తూ ఉంటుంది. దాన్ని విజిఎల్ అంటారు. సో విజిఎల్ అనేది వోల్టేజ్ మనకు ఇక్కడ డ్రైన్కు మనం ఇక్కడ చూడండి డిఆర్విఎన్ అని చెప్పాడు, అంటే డ్రైవర్ ఎన్ అనమాట, అంటే నెగిటివ్ వోల్టేజ్ అనేది మనకు ఐస్ నుంచి అవుట్పుట్ వచ్చి ఇది డయోడ్ ప్యాక్ అండి. సో సేమ్ ట్రాన్సిస్టర్ టైప్గా ఉంటుంది, కానీ ఇది డయోడ్ ప్యాక్. దీనిలో 2 డయోడ్లు కలిపి ఒకటిగా ప్యాక్గా తయారు చేస్తాడు. అది ట్రాన్సిస్టర్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ ఈ గ్రౌండ్ అనేది మనకి దీనికి ఇవ్వడం వల్ల ఇక్కడ పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ నుంచి మళ్ళీ నెగిటివ్గా మారుతుంది. సో అదేవిధంగా మనకు విజిఎల్ వచ్చేసి వైలెట్ కలర్ అండి. సో ఇక్కడ విజిఎల్ వచ్చేసి వైలెట్ కలర్ ఇచ్చాను. సో విజిఎల్ అనేది మనకు 36 పిన్ నుంచి కెపాసిటర్ రావడం జరుగుతుందండి. ఓకే, ఛార్జ్ పంప్ అంటారు దీన్ని. సో ఛార్జ్ పంప్ కెపాసిటర్ అంటారు. ఇది ఛార్జింగ్ అనేది బూస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది బూస్టింగ్ అనేది ఇక్కడ సిగ్నల్ అనేది రావడంతోనే ఇక్కడ మనకి ఏబిడిడి అనేది ఇక్కడ కలర్ సేమ్ వేశారు. ఇక్కడ చూడండి ఏబిడిడి ఆరెంజ్ కలర్ ఇక్కడ వేశారు. అంటే ఏబిడిడి అనే పాయింట్ ఫస్ట్ డయోడ్ అనేది నెగిటివ్గా ఇస్తే ఇక్కడికి వచ్చేసరికి పాజిటివ్గా మారుతూ ఉంటుంది. సో పాజిటివ్ ఇది నెగిటివ్. సో ఇక్కడ ఏసీ సిగ్నల్గా మారిన తర్వాత ఇది బూస్టింగ్ జరిగిన తర్వాత ఒక డయోడ్ ద్వారా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఇదే వైలెట్ కలర్ అండి. సో ఈ అవుట్పుట్ మనం వచ్చిన వెంటనే సో మళ్ళీ ఇంటర్నల్గా మనకు విజిహెచ్ అనేది 39 పిన్కు వెళ్ళడం అనేది జరుగుతుందండి. సో 39 పిన్కి వెళ్ళడం జరుగుతుంది. సో విజిహెచ్ అనేది 39 పిన్కి వెళ్ళిన తర్వాత సో ఇది చెక్ చేసుకున్న తర్వాత ఐసీ బాగున్నట్లయితే విజిహెచ్ఎం ద్వారా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంటుంది.
VGHM అనేది అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది 40 పిన్ అండి. సో ఇది వచ్చేసి ఇన్పుట్, VGHM అనేదేమో అవుట్పుట్ అండి. VGH అవుట్పుట్ అనేది మనకి ఎట్లా ఏ విధంగా ఉందంటే అవుట్పుట్ ఇక్కడ మనకు వోల్టేజ్ గేట్ హై మాడ్యులేషన్ అంటారండి. సో దీన్ని మాడ్యులేటింగ్ చేస్తూ ఉంటుంది ఫిక్సెల్స్ను. సో ఈ విధంగా మనకి ఇది అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంటుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే వీకామ్ వోల్టేజ్, మనకు వీకామ్ వోల్టేజ్ వచ్చేసి ఎల్లో కలర్ అండి. సో ఇక్కడ మనం ఎల్లో కలర్ వేసాను కదా, వీకామ్ వోల్టేజ్ వచ్చేసి ఎల్లో కలర్. అసలు వీకామ్ అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే ఈ ఏబిడిడి నుంచి చూడండి, సప్లై ఏబిడిడి నుంచి తీసుకొని నెంబర్ 1కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రిఫరెన్స్ అని చెప్పి రాసి ఉంటుంది. రిఫరెన్స్ అంటే మీనింగ్ ఏంటిదంటే ముందు మనం ఏ వోల్టేజ్ ఇస్తామో తిరిగి మనం దాన్ని పొందేదాన్ని రిఫరెన్స్ వోల్టేజ్ అంటారు. సో ఇదే విధంగా ఏబిడిడి అనే సప్లై నెంబర్ 1కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి విఓపి అని చెప్పి రాసింది, ఆపరేటింగ్ యాంప్లిఫైర్ సప్లై ఇన్పుట్ అండి. సో ఇవన్నీ ఇన్పుట్లు ఎల్లో కలర్ అన్నీ కూడా ఇన్పుట్లు అనేది మనకు వెళ్ళిన తర్వాత మనకు ఫీడ్బ్యాక్ మనకు అవుట్పుట్ అనేది వచ్చేసి 48వ పిన్ నుంచి 48. సో ఇదండి గ్రీన్ కలర్ వేశాను, అవుట్పుట్ ఇది గ్రీన్ కలర్ వేశాను. ఇది వీకామ్ వోల్టేజ్ అండి. ఇక్కడ రిఫరెన్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా మనకు ఏబిడిడి అనే ఐసికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏబిడిడి ఐసికి వెళ్ళినట్లయితే ఏబిడిడి అనేది ఐసి వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం సర్క్యూట్ లెవెల్ అనేది ఈ విధంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కదానికి కూడా సబ్జెక్ట్ వైజ్గా మనకు ఇక్కడ మనకు అన్ని షార్ట్ కట్ నేమ్స్ అండి. ఇక్కడ విఓపి అన్నాడు, ఆపరేటింగ్ యాంప్లిఫైర్ ఇన్పుట్. ఓకే, అదేవిధంగా ఓపిఓ అన్నాడు, ఆపరేటింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్. అదేవిధంగా ఓపిఎన్ ఆపరేటింగ్ యాంప్లిఫైర్ ఇన్వర్టింగ్ ఇన్పుట్. అదేవిధంగా ఓపిఓ అంటే ఆపరేటింగ్ యాంప్లిఫైర్ అవుట్పుట్ అండి. సో ఇవన్నీ కూడా ఇన్పుట్లే. ఈ ఇన్పుట్ వచ్చిన తర్వాత అవుట్పుట్ అనేది వీకమ్గా రావడం జరుగుతుంది. అంటే కొన్ని ప్యానల్లో మనం చూసినట్లయితే ఈ ఐసి అనేది సపరేట్గా మనకు ప్రొటెక్షన్ కోసం అని అవుట్పుట్లో ఇస్తాడండి. దానికి ఏబిడిడి ఇన్నో వస్తుంది, అవుట్పుట్ వచ్చేసి వీ రిఫరెన్స్లో ఉంటుంది. అది మన వీడియోలో ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు నేను చేశాను టీవీ, నేను డైరెక్ట్ కూడా నేను జంపర్ కొట్టి కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా చేసి చూపించిన వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంది. అది చూసుకున్నట్లయితే మీకు పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా మేము క్లాస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగానే మనం ప్రాక్టికల్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ బ్యాచ్ చేసేది 10,000 అనేది తీసుకోవడం జరుగుతుంది. 6 days క్లాస్. సో ఫుల్ ప్రాక్టికల్ అండ్ ఫుల్ థియరీ మీకు 100% సక్సెస్ఫుల్ చేసి పంపించడమే మా బాధ్యత. సో ఈ విధంగా మేము ఈ సర్క్యూట్ లెవెల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో పాటుగా 1 year అనేది సపోర్ట్ ఉంటుంది. మేము మీకు పోయిన తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాట్సాప్లో కానీ లేదా కాల్ ద్వారా కానీ నేను చెప్పినట్లయితే నా మార్క్ అనేది వేయడం అనేది జరుగుతుంటుంది. దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఏ టెక్నీషియన్ కూడా రిపేర్ అంటే రిస్క్ చెందకుండా ఈజీగా చేయాలనేది నా ఉద్దేశం. ఓకే, ఈ విధంగా మన ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, మరియు లైక్ చేయగలరు, మరియు బెల్ ఐకాన్ కొట్టగలరు. బెల్ ఐకాన్ క్లిక్ కొట్టినట్లయితే మేము ఏ వీడియోలు తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కు మెసేజ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.